ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రామ్ చరణ్కి ప్రమాదం, తీవ్ర దుఃఖంలో కుటుంబం అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఫ్రెండ్స్ మన దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అయితే అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ సోమవారం కడపలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప వెళ్లిన చరణ్కు అడుగడుగునా గ్రాండ్ వెల్కమ్ లభించింది. మొదటగా విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు చరణ్. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత దర్గాను దర్శించుకోవడం, అది అయ్యప్ప స్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్ళడం కాంట్రవర్సీకి దారితీసింది. అటు సోషల్ మీడియాలో ట్రోల్సే కాదు, ఇటు అయ్యప్ప భక్తులు సైతం చరణ్ తీరుపై మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్ళుగా స్వామిమాల వేసుకుంటున్న చరణ్కి ఈ మాత్రం తెలియదా అంటూ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మాన్ని విరుద్ధం అంటున్నారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు చరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో స్పందించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన. చరణ్ దర్గా సందర్శనాన్ని తప్పుబడుతున్న వారిని కౌంటర్ ఇచ్చారు. దేవుడిపై విశ్వాసం అనేది ఉండాలి, అందరినీ ఏకం చేస్తుంది తప్ప విడిపోయేలా చేయదన్నారు. తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందన్నారు. వన్ నేషన్ వన్ స్పిరిట్ అన్న హ్యాష్ ట్యాగ్ను జత చేశారు. అలానే మరో మహిళ నెటిజన్ ప్రశ్నకు శబరిమలలో ఉన్న వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి గురించి కూడా ప్రస్తావిస్తూ ఉపాసన రిప్లై ఇచ్చారు. శబరిమల వెళ్ళే భక్తులు వావర్ స్వామి కొలువైన మసీదుని దర్శించుకుంటారు. మసీదులో ప్రదక్షిణలు చేసి విభూతి మిరియాల ప్రసాదం తీసుకుని శబరిమల యాత్రను కొనసాగిస్తారు. ఈ సాంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది. అక్కడ లేని వివాదం ఇక్కడ ఏంటి అన్నట్లు ఉపాసన ఒక రిప్లైతో విషయాన్ని వావర్ అంటే ఒక సూఫీ సన్యాసి, ఆయన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆయనకు సంబంధించి పూర్తిస్థాయి ఆధారాలు అందుబాటులోకి లేవు. కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసిగా చెబుతుంటారు. మరికొందరు మసీదులో ఒక కత్తి ఉందని, దానిని బట్టి వావర్ ఒక వీరుడు అయి ఉంటారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా